తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చిత్తూరులో పీఆర్టీయూ రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ రూపొందించాలని నూతన పీఆర్సీ కమిటీ వేసి 30% ఇంటీరియర్స్ రిలీఫ్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ చిత్తూరులో పీఆర్టీయూ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సంఘ నేతలు మాట్లాడుతూ టీచర్లు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లిన ప్రయోజనం లేదని అన్నారు. వెంటనే పెండింగ్ లో ఉన్న డిఏలను చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రిటైర్డ్ అయిన రోజునే అందించి విశ్రాంతి ఉపాధ్యాయుల బకాయిలు చెల్లించాలన్నారు. అలాగే పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో పలువురు పీఆర్టీయూ నేతలు, టీచర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పీఆర్టీ తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మిత్రులారా, మా రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు, పీఆర్టీ ఏపీ పిలుపు మేరకు ఈరోజు 28 జిల్లాల్లో అన్ని జిల్లా కేంద్రాలలో కూడా మేము కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమం అని చేపట్టాం. ఈ నెల 25వ తేదీ ధర్నా చౌక్ దగ్గర విజయవాడలో కూడా మా రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు మేము దానికి కూడా సన్నాహాలు చేసుకుంటున్నాం. ఇందాక మా ప్రధాన కార్యదర్శి గారు మాట్లాడుతూ కొన్ని ముఖ్యమైనటువంటి డిమాండ్లు ప్రభుత్వం వెంటనే అమలు పరచాల్సిన వాటి గురించి మాట్లాడారు. అలాగే మా ముందున్నటువంటి ప్రధానంగా ఒక 4-5 రకాల సమస్యలు, మా ఉపాధ్యాయుల సమస్యలు చాలా ముఖ్యమైన దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా పీఆర్సీ కమిటీ 2023 జూలై నాటికి దాని యొక్క కాలపరిమితి అయిపోతే ఇంతవరకు కూడా చేయకపోవడం వల్ల 2018 ధరల ఆధారంగానే దాన్ని ఫాలో అవటం ఇది చాలా బాధాకరమైన విషయం. సాధారణమైనటువంటి ఉపాధ్యాయుడికి ఆ ఆర్థిక భారంని మోపలేకపోతా ఉన్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వాన్ని మేమందరూ కోరేది పీఆర్సీ కమిటీని వెంటనే వేసి, లేదా పీఆర్సీ కమిటీ వేసేయడానికి లేట్ అయితే 30% కంపల్సరిగా ఇంటీరియం రిలీఫ్ ని వెంటనే విడుదల చేయాలనేది మేమందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. 1969 నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఒక క్రమబద్ధంగా వేసేటటువంటి ఈ పీఆర్సీ కమిటీ అనేది సాధారణంగా అప్పటి నుండి క్రమేపీ పీఆర్సీని పెంచుకుంటూ వెళ్తే గత సంవత్సరం కూడా మేము లాస్ అయ్యాం. 23% మాత్రమే ఫిట్మెంట్ తోటి ఇబ్బంది పడుతూ మరలా కూడా మేము సుమారు 3 సంవత్సరాలు ఇప్పటికీ మేము ఆర్థికంగా నష్టపోయాం. కాబట్టి వెంటనే దీన్ని ప్రధాన డిమాండ్లలో మాకు అయ్యారు పీఆర్సీ కమిటీ వెంటనే వేయాలి. అలాగే ఉపాధ్యాయ సమస్యలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య, మా పీఆర్టీయూ మామూలుగా 98లో పంచాయతీరాజ్ టీచర్ గా మా ఉపాధ్యాయులకు సంక్షేమం కోసం ఏర్పడినటువంటిది ఈ పీఆర్టీయూ. బట్ ఆ రోజు మేము జూనియర్ లెక్చరర్స్ కానీ, డైట్ లెక్చరర్స్ కానీ, ఎస్సీఆర్టీ ప్రొఫెసర్స్ కానీ, ఎంఈఓస్ కానీ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్లు కానీ, ఇవన్నీ కూడా మా పీఆర్టీ సాధించి పెట్టినటువంటి ఘనతగా మేము ఈ మీడియా ముందు మీకు చెప్తున్నాం. అలాగే దానికి సంబంధించి 2017లో కూడా 72, 73, 74 జీవోలు తీసుకొచ్చిన కొన్ని హైకోర్టులో కొన్ని లీగల్ కాంప్లికేషన్ వల్ల దాన్ని ముందుకు తీసుకెళ్లేకపోతున్నారు. వెంటనే యుద్ధ ప్రాతిపదికన దాన్ని ఈ మధ్య నిన్ననే 45 జీవో నెంబర్ని జిఏడి గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. లోకల్ క్యాడర్ ని ఎలాగా అలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ అంతా పోయింది. కాబట్టి రాబోయే సమ్మర్ లో మాకు వెంటనే వాటిని యుద్ధ ప్రాతిపదికన డిఈఓలు గాను, డిప్యూటీ డిఈఓలు, హెడ్ మాస్టర్లు, డైట్ లెక్చరర్స్, హెడ్ మాస్టర్లు, అలాగే సిఆర్సీ సెంటర్ లో గ్రేడ్ 1 హెడ్ మాస్టర్లు కూడా ఫిల్ చేయాలని మా ప్రధానమైన డిమాండ్ లో ఉంది. టెట్ పరీక్ష మామూలుగా 2010 తర్వాత ఆర్టీ యాక్ట్ వచ్చిన తర్వాత టెట్ పరీక్ష అనేది మా మీద ఇంకొక గుదిబండగా తయారైంది. దయచేసి దాన్ని కూడా వెంటనే విరమించుకోవాలి ప్రభుత్వం అని కూడా, టెట్ను రద్దు చేయాలని కూడా యుద్ధ ప్రాతిపదికన కోరుతున్నాం. అలాగే సిపిఎస్ రద్దు కూడా మేము దాన్ని కోరుతున్నాం. 2004 సెప్టెంబర్ తర్వాత జాయిన్ అయిన వాళ్ళు ఈ సిపిఎస్ పరిధిలోకి వస్తున్నారు.